నమస్తే, నేను మీ సతీష్. పరారీలో ఆర్కే రోజా ఇది గడిచిన 2-3 రోజులుగా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారినటువంటి అంశం. అదేమిటి, రోజా గారు పరారవ్వడం ఏంటి? మొన్నే కదా మీడియా ముందు కనిపించారు. అసలు ఆవిడ పరారవ్వాల్సినటువంటి అవసరం ఏమిటి, ఎందుకు పరారయ్యారు అనేటువంటి విషయంలోకి వెళ్తే, ఎస్, నిజంగానే రోజా గారు గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారట. ఆవిడ పరారయ్యారు అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఆవిడ ఎక్కడున్నారు అనేటువంటి సమాచారం ఎవరికి తెలియరావడం లేదు. ఆఖరికి ముఖ్య అనుచరులు, ఆవిడకి ఎవరైతే ముఖ్య అనుచరులుగా ఉంటారో వాళ్ళకి కూడా రోజా గారు ఎక్కడున్నారు అనేటువంటి విషయం తెలియడం లేదు అనేటువంటి సమాచారం కూడా అందుతున్నటువంటి పరిస్థితి. మరి రోజా గారు ఎందుకు పరారయ్యారు, ఏ అంశానికి భయపడ్డారా, దేని గురించి ఆవిడ అజ్ఞాతంలో ఉన్నారు అనేటువంటి దానిపైన వస్తున్నటువంటి కథనాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చర్చలోకి వెళ్తే, ముఖ్యంగా రోజా గారు అని చెప్పి ఒక్కసారి రోజా అనేటువంటి పేరు తలవగానే అందరికీ గుర్తొచ్చేది ఏమిటి అంటే, ఆవిడని చుట్టుముడుతూ ఉండేటువంటి వివాదాలు. ఆ వివాదాలు కూడా ఏదో ప్రమాదవశాత్తు వచ్చేటువంటి వివాదాలు కాదు, ఆవిడే కొని తెచ్చుకునేటువంటి ప్రమాదాలు. ఆ వివాదాలు ఎందుకు అంటే, ముఖ్యంగా ఎవరైనా కూడా తాము ఎదగాలి అని అంటే కష్టపడాలి, సాధించుకోవాలి, దానికోసం అహర్నిశలు కృషి చేయాలి అని చెప్పి భావిస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక దుర్మార్గం కానీ, ఒక నీచం కానీ ఏమిటి అంటే, కష్టపడక్కర్లేదు, ఏం కృషి చేయక్కర్లేదు, చెమటోడ్చక్కర్లేదు, ప్రజల్ని మెప్పించక్కర్లేదు, ఏమీ లేదు. కేవలం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మెప్పించగలిగితే, ఆయన కళ్ళల్లో ఆనందం చూడగలిగితే, ఆయన తన్మయత్వానికి లోనయ్యేలా చేయగలిగితే చాలు. ఏమి కష్టపడకుండా మంత్రి పదవులు కూడా, తాము ప్రభుత్వంలో ఉంటే మంత్రి పదవులు కూడా సునాయాసంగా అలవోకగా వచ్చేస్తాయి. దానికి ప్రత్యక్ష సాక్ష్యం రోజా గారు. ఎందుకంటే ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మొదటి మంత్రివర్గం కూర్పులోనే రోజా గారిని తీసుకుంటారు అని చెప్పి అంతా భావించారు. ఆ దిశగా ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. కానీ అవేమో మరి కొన్ని కారణాలు, అసలు వాస్తవంగా చెప్పాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనే రోజాకి మంత్రి పదవి రాకుండా అడ్డం పడ్డాడు అన్నటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. అయితే ఆ తర్వాత క్రమంలో రోజా గారు మరి ఎలాగైనా సరే మంత్రి పదవి సాధించుకోవాలి అని చెప్పి ఎంతగానో పట్టుబట్టారు. ఆ పట్టుబట్టి ఆవిడ చేసినటువంటి పనులు ఏమిటి, ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు ఏమిటి, అవి వ్యాఖ్యలు కూడా కాదు, అసభ్యకరమైనటువంటి పదజాలం, మహిళా లోకమే సిగ్గుపడేలాగా ఆవిడ మాట్లాడినటువంటి ఆ తీరు ఎవ్వరూ మర్చిపోలేదు. ఎందుకంటే సభ్య సమాజంలో ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక మహిళ, అందులోనూ మహిళలు అనేటువంటి వ్యక్తులు అలాంటి పదాలు వాడాలి అంటే ఎక్కడా కూడా దాన్ని ప్రోత్సహించరు, అలాంటి వాటిని వాళ్ళు ఎక్కడా ఎంకరేజ్ చేయరు. కానీ రోజా గారు మాత్రం మహిళా లోకమే కాదు, సభ్య సమాజమే చీదరించుకునేటువంటి భాషను వాడినటువంటి వైనం అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి పైన, నారా లోకేష్ గారి పైన, నారా చంద్రబాబు నాయుడు గారి పైన, అలాగే అరే మనం మహిళలం, సాటి మహిళల్ని మనం గౌరవించుకోవాలి అనేటువంటి ఇది కూడా లేకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని గురించి, పవన్ కళ్యాణ్ గారిని గురించి అయితే ఎంత నీచంగా మాట్లాడారో గత 5 ఏళ్లలో మరి రోజా గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు, లేదంటే కనుక పవన్ కళ్యాణ్ గారి పైన ఆవిడ వాడినటువంటి ఆ పదజాలం ఇవాళకి కూడా యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఇంకా చక్కర్లు కొడతానే ఉంది. అవన్నీ కూడా ఎందుకు మాట్లాడారు, ఎందుకు అలాగ బూతులు మాట్లాడారు, ఎందుకు అలాంటి చండాలమైనటువంటి భాషను వాడారు, ప్రత్యర్థి పార్టీ నేతల్ని దూషించడం ద్వారా ఏమిటి ఆవిడ సాధించింది అని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడగలిగారు, ఆయన్ని మెప్పించగలిగారు, ఆయన్ని తన్మయత్వంలోకి తీసుకెళ్ళగలిగారు రోజా గారు. కారణం ఏమిటి అంటే, ఇవన్నీ చేసి ఇలా బూతులు తిట్టి ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూస్తే తనకి మంత్రి పదవి వస్తుంది అని చెప్పి ఆవిడకి తెలుసు. ఎలా తెలుసు అంటే, ఓ బహిరంగ వేదిక మీదే ఏదైతే గనక రోజా గారు మాట్లాడుతూ ఉంటే అదే వేదిక మీద జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మరి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఆయన వెనకాతల నుంచి వచ్చి మరి రోజా గారు మాట్లాడుతున్న మైక్ ఆన్లో ఉందన్న విషయం కూడా ఆయన గమనించకుండా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు, చంద్రబాబు నాయుడిని తిట్టు, జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు, ఆయన తిట్టమంటున్నాడు అని చెప్పి ఆ చెప్పినటువంటి వీడియో లైవ్లో వచ్చింది, అందరూ చూశారు. ఆయన చెప్పంగానే ఇవాడు బూతులు తిట్టడం మొదలుపెట్టారు. ఇక అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఎవరు మంత్రి పదవులు కావాలనుకున్నా, ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు రావాలన్నా, ఎవరు ఎమ్మెల్సీలు కావాలనుకున్నా, ఎవరికి రాజ్యసభ సభ్యత్వం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, అచ్చెన్నాయుడు గారిని తిట్టడం, అలాగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, జనసేన నాయకుల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. బూతులతోటి పేట్రేగిపోయారు. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బూతులతోటి పేట్రేగిపోయారు.
కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తేనే ఆనందిస్తాడు, ఆయన ఆ పూర్తిగా ఏదైతే పరవశమైపోతూ ఉంటాడు, ఇలా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడితే ఆయన పరవశించిపోతాడు, ఎంతో ఆనందిస్తాడు. ఆ ఆనందించడంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వచనం కూడా ఎలా ఉంటుంది, నెత్తి మీద చేయి పెడతా ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఆయన ఆశీర్వదిస్తాడు, మంత్రి పదవి ఇచ్చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి గోండాలను వేసుకుని కర్రలు రాడ్లు పట్టుకుని వెళ్ళి దాడికి యత్నించినందుకు జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు కదా, అది ఒక ఉదాహరణే. రోజా గారు ఒక ఉదాహరణే. కొడాలి నాని పాపం మొదటి విడత తిట్టాడు, రెండో విడత తిట్టలేదేమో, లేదా తిట్టినా అందులో మసాలా అంత లేదు అని జగన్మోహన్ రెడ్డికి ఆ తిట్లు ఇంకా నచ్చలేదేమో, సరిపోలేదేమో, మంత్రి పదవి పీగేశాడు. పేర్ని నాని కూడా ఎక్కువగా తిట్టట్లేదు, మంత్రి పదవి తీసేశాడు. ఎక్కువ తిడతా ఉన్నారు, రోజాకి మంత్రి పదవి ఇచ్చాడు. ఏకంగా దాడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళిపోయినందుకు జోగి రమేష్కి ఇచ్చాడు, అంబటి రాంబాబుకి ఇచ్చాడు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా బూతులు తిట్టినందుకు, ప్రత్యర్థి పార్టీ నేతల్ని దూషించినందుకు మంత్రి పదవులు ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇదే క్రమంలో రోజా గారు మరి మంత్రి పదవి తెచ్చుకున్నారు. ఆ మంత్రి పదవి తెచ్చుకున్న తర్వాత మరి ఏదైతే గనక పర్యాటక అలాగే క్రీడాశాఖ మంత్రిగా ఉంటూ ఆవిడ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ మంత్రి పదవిని ఉపయోగించుకుని అనేక అవినీతి అక్రమాలు కుంభకోణాలకు పాల్పడినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే అవినీతి కార్యక్రమాల్లో భాగంగానే ఆడుదాం ఆంధ్ర పేరుతోటి దాదాపు 118 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. ఆ నిధులన్నీ కూడా దారి మళ్లించేశారు, ప్రజాధనాన్ని లూటీ చేశారు రోజా గారు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే వచ్చినాయి. అయితే ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లకాలం మనమే అధికారంలో ఉంటాం, ఎన్ని ఆరోపణలు వచ్చినా విచారణ జరిపించాలి అంటే వ్యవస్థలన్నీ మన గుప్పిట్లో ఉన్నాయి, మనమా విచారణలు జరిపించాం, ఎన్ని అవినీతి కార్యక్రమాలన్నా చేసుకెళ్లొచ్చు అని చెప్పి వాళ్ళు చేసుకున్న ప్రచారాలు అవే కదా. ఇదే రోజా గారేమో అసెంబ్లీ సాక్షిగా జగనన్న సెల్యూట్, జగనన్న సెల్యూట్ అంటూ మాట్లాడారు. ఆ వీడియోలు ట్రోల్ అవుతా ఉన్నాయి. మరి అలాగే అవినీతి చేసేటప్పుడు కూడా మన జగనన్నే కదా మనల్ని కాపాడుతాళ్లే, 25 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఈ 25 ఏళ్ళు ఎవరూ మనల్ని టచ్ చేయలేరు అని చెప్పి విర్రవీగిపోయి పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు కుంభకోణాలకు పాల్పడుతూ ఉన్నారు. 100 కోట్లు 1000 కోట్ల ప్రజాధనాన్ని దారి మళ్లించేసి అడ్డదారుల్లో దోచేశారు, బొక్కేశారు ఈ డబ్బంతా కూడా. ఈ రోజున మరి అధికారం శాశ్వతం అనుకున్న వాళ్ళు ఏమైంది, 5 ఏళ్ళు పరిపాలన తర్వాత ప్రజలు చీదరించుకుంటే కనీసం ప్రతిపక్ష హోదా లేకపోగా ఎమ్మెల్యేలుగా కూడా గెలవకుండా ఇంటికే పరిమితమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, రోజా గారు లాంటి వాళ్ళు. అయితే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఎప్పటికీ బయటకు రాదనుకున్న ఈ ఆడుదాం ఆంధ్ర లాంటి అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అప్పటి వరకు రోజా గారు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి 3-4 నెలల పాటు భయపడ్డారు. ఎక్కడ కూటమి ప్రభుత్వం రాగానే గత 5 ఏళ్ళు మనము కేసులు, తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేయించాం కదా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, వాళ్ళు కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా, టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా వాళ్ళు కూడా వెంటనే మన మీద కేసులు పెట్టి అరెస్టులు చేయించేస్తారేమో, ఎందుకు మనం బయటకు వచ్చి మాట్లాడడం అని చెప్పి భయపడ్డారు. చెన్నైలో ఉంటున్నారో హైదరాబాద్లో ఉంటున్నారో ఎక్కడ ఉంటున్నారో తెలియదు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. 3 నెలలు అయినా కూడా ఎక్కడ కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించలేదు, ఏమీ అరెస్టులు చేయట్లేదు అనేటప్పటికీ మళ్ళీ మీడియా ముందరికి వచ్చారు. మళ్ళీ అదే ఏదైతే డ్రైనేజీ లాంటి నోరు, డ్రైనేజ్ కంపు కొట్టేటువంటి నోరు ఉంటుందో ఆ నోరు వేసుకుని మళ్ళీ కూటమి ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన, మంత్రి లోకేష్ గారి పైన, అలాగే మహిళా హోంమంత్రి వంగల్పూడి అనిత గారి పైన మళ్ళీ విషం చెమ్మడం మొదలుపెట్టారు. విషం చిమ్ముతూ ఈ ప్రభుత్వం సరైన పరిపాలన చేయట్లేదు, ప్రజలంతా కూడా వ్యతిరేకతతో ఉన్నారు ఈ ప్రభుత్వం పైన, ఇక ఈ ప్రభుత్వానికి రోజులు చెల్లినాయి, ముఖ్యమంత్రి ఇంట్లో పడుకున్నారు, పరిపాలనని గాలికి వదిలేశారు, రెడ్ బుక్ రాజ్యాంగం అది ఇది అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం ఇదే పనిగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం పైన బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ మీడియా ముందరికి రావటం, 2 రోజులకి 3 రోజులకి ఒకసారి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం, మళ్ళీ వెళ్ళిపోవటం. మళ్ళీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా, పోనీ ఆవిడ నగిరి నియోజకవర్గంలో ఉంటున్నారా అంటే నగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలే ఎన్నికలకు ముందే మనం చూసాం కదా, నువ్వు కనుక మా గ్రామంలో ప్రచారానికి వస్తే ఊరుకునేది లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి తరిమేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. రోజా గారికి ప్రచారంలో ఎదురైనటువంటి ఘటనలు అవి. నగిరి నియోజకవర్గానికి కూడా వెళ్ళేటువంటి ధైర్యం చేయరు. అందుకని అయితే తమిళనాడులో చెన్నైలో ఉంటారు, లేదా హైదరాబాద్కి వచ్చేస్తారు. ఈ 2 చోట్ల తప్పితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఉండరు. కానీ ఏదో ఒక వీడియోలు ఇంట్లోనో ఎక్కడో ఉండి ఆ వీడియో షూట్లు చేయించుకుని దాన్నే మీడియా సమావేశం అని చెప్పేసి దాన్ని బయటకు వదులుతారు, మీడియాలోకి పాస్ చేస్తారు. అయితే రోజా గారు మరి వచ్చి విచ్చలవిడిగా
ఎక్కడికక్కడ వచ్చి ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, తప్పుడు అభియోగాలు మోపుతూ ప్రభుత్వం పైన, ప్రభుత్వం పరిపాలన చేయట్లేదు, పరిపాలన గాలి కొదిలేసింది అని చెప్పేసి ఇన్ని చేస్తూ ఉన్న క్రమంలో, ముఖ్యంగా గత 5 ఏళ్లు మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, ఆవిడ 2.5 ఏళ్లు మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఏదైతే ఒక అవినీతి కార్యక్రమానికి, ఒక కుంభకోణానికి తెరలేపి 100 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారో, ఈ వ్యవహారం పైన అసెంబ్లీలో కూడా ఒకసారి చర్చ వచ్చింది. మరి మహిళా ఎమ్మెల్యేలు ఏదైతే గనక గౌతు శిరీష గారు కూడా, అలాగే భూమా అఖిలప్రియ గారు కూడా ఈ అంశాలను లేవనెత్తారు. వీటిపైన సమగ్రమైనటువంటి విచారణ జరపాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు. దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించింది. వెంటనే ఏసీబీకి దీనిపైన ఏదైతే దర్యాప్తు చేయాలి అన్నటువంటి ఆదేశాలు కూడా జారీ చేసింది. మరి ఈ క్రమంలో దీనిపైన ఒక కేసు కూడా నమోదు కాబోతా ఉంది. మరి ఈ అవినీతి, ఈ కుంభకోణం వ్యవహారంలో రోజా గారిని కూడా అరెస్టు చేస్తారు అన్నటువంటి ఒక ప్రచారం బయటకు రావటం. ఈ ప్రచారం బయటకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఆవిడ ఆచూకీ లేదు. ఆవిడ ఎక్కడుంటున్నారో పత్తాకి లేరు, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కనీసం ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి ఎవరికి కనీసం ఫోన్లో కూడా అందుబాటులో ఉండడం లేదు. ఆవిడకి సంబంధించినటువంటి సమాచారం కూడా ఆవిడ ముఖ్య అనుచరులకు కూడా తెలియనివ్వడం లేదు. చాలా రోజుల నుంచి సైలెంట్గా ఉంటున్నారు. ఎప్పుడైతే ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కేసు బయటకు వచ్చిందో వెంటనే గప్చుప్ అయిపోయారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అధికారుల దగ్గరికి, మరి గతంలో మంత్రిగా చేశారు కదా, అధికారులతో కూడా కొంత సంబంధాలు ఉంటాయి కదా, రాయబారాలు పంపుతా ఉన్నారు. ఏదో రకంగా మా మీద చర్యలు తీసుకోకుండా చూడండి అని చెప్పేసి, కావాలంటే మేము సైలెంట్గా ఉంటాం, మేమేం మాట్లాడడం, మీడియా ముందరికి రాం, మేమేం విమర్శలు చెయ్యం, ఏదో రకంగా మమ్మల్ని ఈ కేసులో ఇరుక్కోకుండా రక్షించండి అని చెప్పి కొంతమంది పై స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి రాయబారాలు పంపుతా ఉన్నారు. రోజా గారు లాంటి వాళ్ళంతా కూడా ఈ రోజున మరి అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అడ్డగోలుగా చేసేసి, ఇప్పుడు మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని ఇరుక్కోకుండా చూడండి అని చెప్పి రాయబారాలు పంపటం, తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయడం. మరి ఇలాంటి పరిణామాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, మనం చూస్తున్నాం కదా. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ ఏదైతే కనుక తెచ్చుకునే వరకు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, పరారైపోయాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి పరారి, కసిరెడ్డి రాజ్ పరారి. మద్యం కుంభకోణంలో వీళ్ళు ఉన్నారు కదా, ఆ క్వాడ్స్ మైనింగ్ దానికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్, అసలు సజ్జల రామకృష్ణారెడ్డి. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదో ఒక్కసారి జగన్మోహన్ రెడ్డితో పాటు ఏదో సమావేశంలో కనిపించాడు తప్పితే ఎక్కడైనా కనిపిస్తున్నాడా సజ్జల రామకృష్ణారెడ్డి? మరి ఆనాడు సకల శాఖ మంత్రిగా ఉంది ఆయనే కదా, మరి ఆయన ఎక్కడ ఉన్నాడు తెలియదు. కొడాలి నాని అయితే ముంబై హార్ట్ ఆపరేషన్, మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఇంతకాలం గగ్గోలు పెట్టినటువంటి రోజా గారు లాంటి వాళ్ళు కూడా ఆఖరికి మరి గత కొద్ది రోజులుగా ఆవిడ ఏమైపోయారో తెలియదు. ఏదో హఠాత్తుగా ఒక్కరోజు మాత్రం మీడియా ముందరకు వచ్చారు, మాట్లాడారు, మళ్ళీ ఆ మరుసటి రోజు నుంచి పత్తాకు లేకుండా పోయారు. ముఖ్య అనుచరులకు కూడా ఆవిడ ఎక్కడున్నారు అనేటువంటి తెలియదు. అయితే ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఈ కేసులో ఎక్కడ అరెస్ట్ అవుతామో, ఎక్కడ ఈ కేసు తమ మెడకి ఉచ్చులాగా బిగుస్తుందో, ఎక్కడ తమ మెడ చుట్టుకుంటుందో అనేటువంటి భయం, మరి చేసినటువంటి ఈ తప్పులు, చేసినటువంటి ఈ పాపాలు అవన్నీ శాపాలుగా మారి తమను వెంటాడుతున్నటువంటి క్రమంలో ఎలాగైనా తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజున పరారైపోయి, మనం కనిపించకుండా, మనం వచ్చి ఏమీ విమర్శలు చేయకుండా ఉంటే మనల్ని ఏం అనర్లే, మన గురించి పట్టించుకోరులే అనే ఆలోచనకు వచ్చినట్టున్నారు. ఈ రోజున రోజా గారు పరారవ్వడం చూస్తూ ఉంటే అదే అనిపిస్తూ ఉంది. ఏముందిలే, ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది కదా, ఆఖరి 6 నెలలు లేదా ఆఖరి ఏడాది ఎన్నికలకి ముందు అప్పుడు వచ్చి మళ్ళీ విమర్శలు చేస్తే సరిపోతుంది, మనల్ని ప్రజలు అప్పుడు ఆదరించేస్తారులే అనే భావనలోకి వెళ్ళినట్టున్నారు. కానీ చేసిన తప్పులు వెంటాడుతాయి కదా, వదిలిపెట్టవు కదా. ఖచ్చితంగా దీనిపైన అరెస్టు చేసేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయి అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆడుదాం ఆంధ్ర పేరుతోటి అవినీతి కుంభకోణాలకు తెరలేపి ఈరోజు నేను ఆడను, నేను తూచ్ అని చెప్పి చిన్నపిల్లలు కనుక క్రికెట్ ఆడేటప్పుడు నేను అవుట్ కాదు అని చెప్పి వాళ్ళు క్రికెట్ ఆడే దగ్గర మారం చేస్తూ ఉంటారు. అలాగా ఈరోజు తూచ్ నేనేం మాట్లాడను, నేను పక్కకి జరిగిపోతా, నా మీద కేసులు వద్దు అంటే ఊరుకోవు కదా, చట్టం తాను చేసుకెళ్తుంది అని చెప్పి కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఈ క్రమంలోనే అరెస్ట్ అవుతున్న వాళ్ళు, కేసులు నమోదవుతున్నవి అన్నీ మనం చూస్తూ ఉన్నాం. మరి రోజా గారు మాత్రం ఈ ఆడుదాం ఆంధ్ర కేసులో అరెస్ట్ అవ్వకుండా ఉండేందుకు తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతానికైతే పరారయ్యారు, అజ్ఞాతంలో ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఈ కేసులో కూటమి ప్రభుత్వం అలాగే పోలీసులు ఏ రకంగా వ్యవహరిస్తారు, మరి ఆవిడ్ని అరెస్ట్ ఎప్పుడు చేస్తారు అనేటువంటి అంశం కూడా ఎంతో ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.